ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తికి ఆశ్రితానామఘనాశనాయ వరాహ భూమౌ ధృత భవ్య రూపం అనాథనాథం ప్రియదాన శౌండం శ్రీనారసింహేశ్వరమాశ్రయామి అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరమపావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీమద్భాగవత మహాగ్రంథాన్ని మనం ప్రతినిత్యం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని సంకల్పపూర్వకంగా ఆచార్యుల వారితో కలిసి ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలావిహిత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాప్తశుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. ఓం నమో వెంకటేశాయ. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ఆస్తికుడు, మరొకడు నాస్తికుడు. ఆ ఆస్తికుడు నాస్తికుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, స్నేహంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిద్దరి మధ్య వ్యాస మహర్షి రచించినటువంటి వేదవ్యాస మహర్షి ప్రణీతం అని ప్రసిద్ధి చెందినటువంటి ఈ 18 పురాణాల గురించి, ఇక ఉపపురాణాల గురించి, ఔపపురాణాల గురించి వెరసి ఈ సంస్కృత వాంగ్మయం గురించిన ప్రస్తావన భాషణ జరుగుతోంది. పురాణాల గురించే కాక పురాణాల్లో ఘట్టాలుగా నిలిచి ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి, సనత్సుజాతీయం, భగవద్గీత, రుక్మిణీ కళ్యాణం లాంటి అంశాల గురించిన
ప్రస్తావన జరుగుతోంది. నాస్తికుడు అడుగుతూ ఉన్నాడు, ఆ పురాణంలో ఏముంది, ఆ పురాణంలో ఏం చెప్పారు అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఈ ఆస్తికుడు కూడా స్నేహపూర్వకంగా విడమర్చి చెబుతూ ఉన్నాడు. ఏది చెబుతున్నా ఆయనకు ఒక విషయం చెబుతూ ఉన్నాడు, ఇక్కడ సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ గురించిన ప్రస్తావన ఉంది అని చెబుతూ ఉన్నాడు. అంతటితో ఆగకుండా ఈ పురాణాన్ని కనుక అధ్యయనం చేసినట్లయితే పుణ్యం కూడా వస్తుంది, ఫలానా ఫలితం వస్తుంది. భగవద్గీత విన్నట్లయితే ఒక్కొక్క అధ్యాయం విన్నట్లయితే ఒక్కొక్క ఫలితం వస్తుంది అని చెప్పినట్లుగా, రుక్మిణీ కళ్యాణం విన్నట్లయితే పెళ్ళవుతుంది, సనత్సుజాతీయం అనే గ్రంథం విన్నట్లయితే చతుశుద్ధి కలుగుతుంది, లేకపోతే మహాభారతం విన్నట్లయితే సర్వపాపములు పోతాయి, మత్స్యపురాణం విన్నట్లయితే వాడి యొక్క బుద్ధిశక్తి పెరుగుతుంది. ఇలాంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలను కూడా అతను విడమరిచి చెబుతూ ఉన్నాడు, సహేతుకంగా కూడా చెబుతున్నాడు ఈ ఆస్తికుడు నాస్తికుడికి. నాస్తికుడు అంటున్నాడు, పండితులు గారు మీరు చాలా గొప్పగా విడమరిచి చెప్తూ ఉన్నారు, పైపెచ్చు పుణ్యం వస్తుంది అంటున్నారు, అదట్లా కుదురుతుంది? రెండవది, ఏ గ్రంథాన్ని ముట్టుకున్నా ప్రతి గ్రంథం గొప్పది అని చెప్తున్నారు, ఏ గ్రంథాన్ని ముట్టుకున్నా మిగతా గ్రంథాల కంటే ఈ గ్రంథమే గొప్పది, ఈ గ్రంథం ద్వారా అన్ని రకాల ప్రయోజనాలు సంపాదించుకోవచ్చు, అది ఐహికమైనా కావచ్చు లేకపోతే భౌతికమైనా కావచ్చు అని మీరు వర్ణన చేసి చెబుతూ ఉన్నారు. అదట్లా సాధ్యపడుతుంది అని అంటే, అలా కాదయ్యా, ప్రశ్న కాస్త జాగ్రత్తగా చెయ్యి. పరమాత్మ అనే పదార్థం సత్పదార్థం, వాస్తవమైన పదార్థం. మనం వాస్తవమైన పదార్థాన్ని కనుక చెప్పినట్లయితే తద్వారా మేలు జరుగుతుంది అని నమ్మి తీరుతాం కదా, అందుకనే నిజం మాట్లాడాలి అని అంటుంటాం కదా. పరమాత్మ సత్యమైన వాడు, ఆ సత్యమైన పదార్థాన్ని చెప్పినట్లయితే పుణ్యం వస్తుంది, కనుకనే ఆయన పుణ్యశ్రవణ కీర్తన, కాబట్టి పుణ్యం వస్తుంది అని చెప్పాను. ప్రతి పురాణంలో కూడా పరమాత్మ యొక్క తత్వము లేక పరమాత్మ యొక్క ఉపదేశాలు లేక పరమాత్మ యొక్క అవతార విశేషాలు లేక ఆయన చేసిన లీల లేక ఆయన చేసినటువంటి దుష్ట సంహారం అనేవే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సత్యమైనవే కనుక అవి చెబితే పుణ్యం, వింటే పుణ్యం అని ఆయన వివరణ చేయడం ప్రారంభించాడు. నాస్తికుడు అంటూ ఉన్నాడు, నేను అడిగిన ప్రశ్న మీకు సరిగ్గా అర్థం కాలేదేమో, ఏ గ్రంథానికి ఆ గ్రంథం గొప్పది అని చెబుతున్నారు, ఇది ఎట్లా కనిపిస్తోంది అన్నట్లయితే నేను చేసిందే సంసారం అన్నట్లుగా కనిపిస్తున్నది. ఏ గ్రంథం దగ్గరికి వెళితే ఆ గ్రంథం మాత్రమే గొప్పది, మిగతావన్నీ కూడా దీనికన్నా ఒక మెట్టు కిందవే అన్నట్లుగా మీరు విరమర్చి చెప్తూ ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అన్నట్లయితే ఆస్తికుడు సమాధానం చెప్తున్నాడు, నువ్వు ఓ నాస్తిక మహామేధావి, నువ్వు కాసింత ఎక్కిరించాలనే భావంలో ఉన్నావు తప్ప అసలు విషయాన్ని పట్టుకోవటం లేదు. మిగతా గ్రంథాల గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. శ్రీమద్ భాగవతం అనే ఒక గ్రంథం ఉంది కదా, దాని గురించిన ప్రస్తావన ప్రస్తుతానికి చేసుకుందాం. శ్రీమద్ భాగవత గ్రంథంలో ఏముంది అన్నట్లయితే దీంట్లో నిందాక చెప్పుకున్నట్లుగా పరమాత్మ యొక్క అవతారాలు, ఆ అవతారాలో ఆయన చేసినటువంటి లీలలు, ఆయన చేసినటువంటి ఉపదేశాలు లేక ఆయనను గురించిన పక్కవాడు చేసినటువంటి ఉపదేశాలు వెరిసి పరమాత్మ యొక్క స్వరూప ప్రకథనం ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మిగతా గ్రంథాల్లో లేవా అన్నట్లయితే ఖచ్చితంగానే ఉంది. వరాహ పురాణం అనే గ్రంథంలో వరాహ స్వామి యొక్క అవతార విశేషం ఖచ్చితంగా చెప్పబడి ఉంది. నరసింహ పురాణం తీసుకున్నట్లయితే అక్కడ నరసింహావతార కథనం ఉంది. అలాగే కపిల ఉపదేశం అనే అంశం తీసుకున్నట్లయితే అది మనకి మత్స్య పురాణంలో కనిపిస్తుంది. కృష్ణావతార ఘట్టం అన్నట్లయితే అది మార్కండేయ పురాణంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పురాణంలోనూ కూడా ఇవే విషయాలు చెబుతారు, కొత్తగా విషయాలేమీ ఉండవు. చెప్పిన విషయాన్నే ఈ మళ్ళీ భాగవత గ్రంథంలో వేదవ్యాస మహర్షి పొందుపరిచాడు అన్నట్లయితే చెప్పిందే మళ్ళీ చెప్పాడు, చర్విత చర్వణం పునరుక్తి అనే దోషాలు కలుగుతాయి కదా అన్ను అడగచ్చు. చెప్పినవాడు వేదవ్యాస మహర్షి, ఆయన తక్కువవాడు కాదు.
చెప్పాడు అన్నట్లయితే అక్కడ ఉన్నదానికంటే దీంట్లో విశేషంగా ఉంది అనే విషయాన్ని మనం కాసింత సావధానంగా అధ్యయనం చేయాలి. చేస్తే ఏ గ్రంథం ముట్టుకుంటే ఆ గ్రంథానికే ప్రాశస్త్యం అని మనం ఏదైతే అనుకున్నామో అది సబబుగానే కనిపిస్తుంది. స్తరములు అంటారు, జ్ఞాని యొక్క స్థాయిని నిర్ణయిస్తూ ఉంటాయి. ఒక గ్రంథంలో పరమాత్మ యొక్క తత్వం ఒక మోస్తరుగా చెప్తారు, ఈ గ్రంథంలో ఆ గ్రంథాల్లో చెప్పిన దానికంటే విశేషాలను కాసింత పై స్థాయిలో చెబుతూ ఉంటారు. కాబట్టే మిగతా గ్రంథాల్లో చెప్పిన విషయాలు ఈ గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా ఈ గ్రంథం ఆ గ్రంథం కన్నా పెద్దది అని మనం అనుకోవచ్చు. వాస్తవానికి ఒక గ్రంథానికి కంపారిజన్ చేయకూడదు. కేవలం ప్రవృత్తి కోసం, ఎలాగైతే ఫల ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అంటారుగా, ఫలితం లేనిదే ఏ లాభం లేనిదే ఎవడు ఏ పని చేయడు అంటారు కదా. ఏదో లాభం లాంటిది చూపిస్తే కాసింత గ్రంథం చదువుతారేమోనని ప్రయత్నంతో ఆ మాట చెప్పారు. ఒకవేళ ప్రయత్నిస్తే ఆ ఫలితాలు లభ్యమవుతాయి. తద్వారా దాన్ని కంపేరైజ్ చేయమనో తులన చేయమనో అభిప్రాయం కాదు. కాసింత జాగ్రత్తగా వినండి అని ఆస్తికుడు చెప్పబోయాడు. ఇక్కడ నాస్తికుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు ఉన్నట్టుండి, సరే ఇంతకీ ఈ భాగవతానికి ఏమని ఫలితం చెప్తారు? మీరేదో మిగతా విషయాలు పక్కన పెట్టేద్దాం, ఈ భాగవత గ్రంథానికి మీరు చెప్పే ఫలితం ఏమిటి అంటే, ఆస్తికుడు అంటున్నాడు, ఏమని చెప్పనయ్యా, ఏది కావాలంటే ఆ ఫలితం ఈ గ్రంథాధ్యయనం వల్ల, లేక ఈ గ్రంథం యొక్క పారాయణ వల్ల, లేక ఈ గ్రంథం యొక్క కథాశ్రవణ వల్ల, లేక ఈ గ్రంథానికి దండం పెట్టడం వల్ల చాలా లభ్యమే అవుతాయి. కాబట్టి కనీసం పుస్తకమైనా ఇంట్లో ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు. వాటిని చూస్తే కనీసం కంటితో దండం పెట్టినా పుణ్యం వచ్చేస్తుంటుంది. ఏమని చెప్పను, చివరికి పరమ పురుషార్థమైన మోక్షం కూడా ఈ గ్రంథం ద్వారా లభిస్తుంది అని అన్నాడు ఆస్తికుడు. వెంటనే నాస్తికుడు కాసింత ఎక్కిరింపుగా నవ్వి, మోక్షం కూడా వచ్చేస్తుందా అండి? ఇంతకీ మోక్షం అంటే ఏమిటి? మరణమా, చనిపోవటమేనా మోక్షం అంటే? ఒకవేళ చనిపోవటమే మోక్షం అన్నట్లయితే ప్రతివాడు నేను బతకాలి అనే ఉబలాట పడుతూ ఉంటాడు. ఎవరు చనిపోవాలని కోరుకోరు. తాను చనిపోతాను అని తెలిస్తే 10 మందిని చంపైనా సరే తాను బతుకుతాడు. దానికి లౌక్యం అనే ముద్దు పేరేదో పెట్టుకుంటాడు. విరిసి నేను చనిపోతాను అని తెలిసి ఎవడు ఏ ప్రయత్నం చేయడు కదా, కరెంట్లో ఎవడు వేలు పెట్టడు కదా. నేను చనిపోతాను అంటే మోక్షం అంటే చనిపోవటం అనే అభిప్రాయంతో కనుక ఉన్నట్లయితే అటువంటి చనిపోవటం అనే మోక్షం కోసం ఎవరు కూడా ఈ భాగవత గ్రంథాన్ని ముట్టుకోరు కదా. మరి మోక్షం, మరి ఈ భాగవతం వల్ల మోక్షం వస్తుంది అనే మాటకు అర్థం ఏమిటి? అలా కాదు. మోక్షం అంటే ఇంతవరకు మీరు చెప్పినట్లుగా జన్మరాహిత్యం అని అనుకున్నట్లయితే, సాధారణంగా చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు, పుట్టినవాడు మళ్ళీ చేస్తాడు. చనిపోయినవాడు పుడతాడు, పుట్టినవాడు చేస్తాడు. ఇది చక్రభ్రమణం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మరి మోక్షం అంటే ఏమిటి అన్నట్లయితే, మధ్యలో ఉండేటువంటి ఈ మృత్యువుని దాటడం, అమృత స్థితిని పొందడం, లేకపోతే అపమృత్యువుని పొందడం అనేది, ఆ మృత్యువుని దాటాలి. ఒకవేళ ఈ గ్రంథాన్ని ఇంతకుముందు ఎవరైనా అధ్యయనం చేశారా అంటే చదివారా, లేకపోతే ప్రవచనం చేశారా, విన్నారా? ఒకవేళ మీరు చెప్పినట్లుగా ఎవరైనా చేసి ఉన్నట్లయితే, అధ్యయనం లేక పరిశీలన చేసినట్లయితే, వాళ్ళందరూ కూడా మృత్యువును దాటి ఉండాలి. అంటే సుమారు 1 కోటి మంది విన్నారు అనుకుందాం. ఆ 1 కోటి మంది ఇవాళకి జీవించే ఉండాలి. మన లెక్క ప్రకారం మరణాన్ని దాటి ఉండాలి కదా. వాళ్ళందరూ బతికే ఉన్నారా? బతికి కూడా లేరు కదా. మోక్షం అనే పదానికి మరణం అని అనుకుంటే ఎవరూ ముట్టుకోరు. లేదు మృత్యువును దాటడం అన్నట్లయితే ఎవరెవరైతే విన్నారో, ఎప్పుడో ద్వాపర యుగాంతంలో వేదవ్యాస మహర్షి రచించాడు. అక్కడి నుంచి వైశంపాయనాది మహర్షులందరూ విరివిగా దీన్ని ప్రచారం చేశారు. పెద్దలందరూ కూడా దీన్ని విరివిగా అధ్యయనం చేశారు, ప్రవచనాలు చేశారు అని మనం వింటూనే ఉంటాం కదా. అది విన్నవాళ్ళు కనీసం 1 కోటి మందైనా లేకపోతారా? ఆ 1 కోటి మంది వాళ్ళు బతికే ఉండాలి కదా, మనకి కంటి ముందుకు కనిపిస్తూ ఉండాలి కదా.
కాబట్టి ఈ గ్రంథాధ్యయనం చేయడం చేత మోక్షం లభిస్తుంది అనే మాట ఏ పాటికి సబబు కాదు. మరి భాగవతం చదవడం వల్ల ముక్తి లభిస్తుంది, దీనికి మించిన గ్రంథం లేదు అనే మాట ఎంతవరకు సత్యం అని నాస్తికుడు తాను లాజికల్గా చాలా మంచి ప్రశ్న వేశానని అడిగాడు. ఆస్తికుడు ఇంకొక రకంగా నవ్వి, చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక్కసారి మీ తార్కిక బుద్ధికి దీన్ని అనుసంధానం చేసుకోండి. కొత్త దంపతులు, ఒక పెళ్ళైన దంపతులు ఉన్నారు, పెళ్లి చేసుకున్న దంపతులు ఉన్నారు, భార్యాభర్తలు. 5-6 సంవత్సరాలు గడిచాయి. ప్రారంధ విషయం చేత వాళ్ళకి ఇంకా సంతానం కలగలేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వైద్యుల దగ్గరికి వెళ్ళారు. వైద్యులకి తమ సమస్యను విన్నవించుకున్నారు. వైద్యులు యథావకాశం ఇద్దరితోనూ విడివిడిగా మాట్లాడాడు, మళ్ళీ కలిపి వాళ్ళతో మాట్లాడి మీకున్న సమస్య చాలా చిన్న సమస్య, చిన్న మేజర్ లేదా మైనర్, ఏదో చిన్నపాటి సమస్య, ఆ చిన్న సమస్యకు చిన్న మందులు ఇస్తాను, మీరు ప్రధానంగా స్నేహంగా ఉండండి, పరస్పరం అనురక్తితో ఉండండి. మీకు పరస్పరం ఎక్కడ స్నేహం తగ్గిపోతుందో దాన్ని గమనించుకోండి. మీరు పరస్పరం స్నేహంగా ఉండడం కోసం, అనురాగంగా ఉండడం కోసం సమయాన్ని కేటాయించండి. ఈ స్నేహానికి, అనురాగానికి ప్రతిబంధకమైన ప్రతి అంశాలను కొంతకాలం దూరంగా ఉంచండి. ఈ మందులను కూడా సహకారిగా తీసుకోండి. పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అని ఆ వైద్యుడు చెప్పాడు. మర్యాదగా చెప్పుకోవాలంటే ఇంతే. ఇక్కడ ఈ సదరు దంపతులు, సంతానార్థులైన దంపతులు ఏం చేయాలి? సంతానం కావాలి అన్నట్లయితే ఏం చేయాలి? కేవలం మందులు వేసుకుంటే ఆ మందుల వల్ల పిల్లలు పుట్టేస్తారా? పుట్టరు. అది కేవలం వాళ్ళ యొక్క శక్తి అభివృద్ధి ద్యోతకాలుగా మాత్రమే ఆ మందులు పనిచేస్తాయి తప్ప మరి దాని యొక్క సామర్థ్యం అంతకు మించి ఉండదు. వీళ్ళు తమ యొక్క వివేకంతో, తమ యొక్క ప్రయత్నపూర్వకంగా పరస్పర స్నేహాన్ని, అనురక్తిని పెంచుకోవాలి. ఆ పెంచుకోవటమే వాళ్లకు సంతానోత్పత్తికి కారణమవుతుంది. అంతే తప్ప మందులు కావు. మందులు సహకారి మాత్రమే. కాపురం చేస్తేనే పిల్లలు పుడతారు, మందులు వేసుకుంటే కాదు కదా. కనుక ఇక్కడ కూడా సాధకుడు సాధన చేస్తేనే తప్ప మోక్షం అపమృత్యుని పొందుతాడయ్యా. కేవలం వినటం అనేది లైక్ టాబ్లెట్ లాంటిది మాత్రమే, వైద్యుడు ఇచ్చే మందు లాంటిది. అది కేవలం శక్తి ద్యోతకం. ఎవరైతే పరమాత్మను తెలుసుకోవాలి అని ఉబలాట పడుతున్నాడో అతనికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేయడానికి, శక్తిని అభివృద్ధి పెంచడానికి మాత్రమే ఈ గ్రంథాలు ఉపయోగపడతాయి. అత్యతిష్ఠదశాంగులం అని వేదం చెబుతోంది కదా పురుష సూక్తంలో. మనం ఎంత తెలుసుకున్నామో దానికి 10 రెట్లు ఆయన అత్యతిష్ఠత దాటి ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క తత్వం అది ఎవరు కూడా అది ఎవరు చెప్పలేనటువంటిది, అనుభవం మాత్ర వేద్యం అది. ఆ విధంగా ఇక్కడ ఈ భగవద్గీత ఈ భాగవతం మోక్షానికి కారణం అంటే ఎలాగైతే వైద్యుడిచ్చిన మందు సంతానానికి కారణమో ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. నీకు ఎంత చెప్పినా, ఓ నాస్తిక శిఖామణి, నీకెంత చెప్పినా ఒక విషయం అర్థం కావటం లేదు. పరమాత్మను తెలుసుకోవడం, మోక్షం తెలుసుకోవడం, మోక్షాన్ని పొందడం అంటే ఏమిటి అని అడిగినట్లయితే దానికి ఒక కథ చెప్తాను. నిందాకే ఒక మాట అనుకున్నాం, భాగవతంలో కథలు వేరే పురాణాల్లో చెప్పి ఉన్న కథలే మళ్ళీ చెబుతున్నాడు అన్నట్లయితే దానికి ఉండే సాంకేతికార్థం మరొకటి ఉంది అని మనం గమనించాలి. సావధానంగానే అధ్యయనం చేయాలి. అది చేస్తేనే భాగవతం అర్థమైనట్లు. అంతే తప్ప పైపైన పొడి కథలు చెప్పడం వేదవ్యాస మహర్షి యొక్క అంతర్యం కాదు. అది చెప్పాలి అన్నట్లయితే భాగవత గ్రంథం మీద శ్రద్ధ ఉండాలి. ఓ నాస్తిక శిఖామణి, నువ్వు కాసింత ఎక్కిరింపుగా ఉన్నావు కాబట్టి స్పష్టంగా తెలియజేసేటువంటి ఘట్టమే భాగవతంలో ఉండే ఘట్టమే నీకు నేను చెప్తాను.
తద్వారా ఈ భాగవతం అనే గ్రంథం మోక్ష కారణమా కాదా అని నువ్వే అర్థం చేసుకుంటావు. ఈ భాగవత గ్రంథంలోనే, ఈ భాగవత మహాగ్రంథంలోనే పరమాత్మ యొక్క అవతారాల వివరణ కనిపిస్తున్నది. ఆ అవతారాలలో వృషభావతారం అనే పరమాత్మ యొక్క ఒక అవతారం ఉంది. పరమాత్మ యొక్క 21 అవతారాలలో వృషభుడు అనే పేరుతో ఆయన అవతరించాడు. ఆ వృషభుడి యొక్క కొడుకే భరత చక్రవర్తి. అతని ద్వారానే ఈ ప్రాంతానికి భరత వర్షమని పేరు వచ్చింది. అతను అంత గొప్పవాడు. ఈ ఋషభుడే తర్వాత వృషభావధూతగా మారి చాలా వేదాంతోపదేశాలను పై గ్రంథాల్లో ఉపదేశం చేశాడు. దాని ముందుకు ఆయన అవతారానికి ముందు జరిగినటువంటి ఘట్టం నీకు చెప్తాను. ఓ నాస్తిక శిఖామణి, కాసింత సావధానంగా విను. ఈ ఆస్తికుడు మళ్ళీ చెప్పడం ప్రారంభిస్తున్నాడు. వెనకటికి నాభి చక్రవర్తి అనే ఒక మహారాజు గారు ఉండేవాడు. చక్రవర్తి అంటే మహారాజు కన్నా పైవాడు. సమస్త భూమండలానికి ఆయన నాయకుడు. ఆయన చాలా నిష్కామంగా రాజ్య పరిపాలన చేసేవాడు, ధర్మబద్ధంగా పరిపాలన చేసేవాడు. ఆయనకి నిద్రలో కూడా అధర్మం జరిగేది కాదు. అంత ధర్మనిష్టతో ఉండేవాడు. నిరంతరం అనుష్ఠానం మీద ఉండేవాడు. పరిపాలన అనేది ధర్మబద్ధంగానే ఉండేది. కాబట్టే ఆయన చుట్టూతా పెద్ద పెద్ద మహర్షులందరూ గుమిగూడుతూ ఉండేవారు. ఆయనతో స్నేహం చేయడానికి ఉబలాట పడుతూ ఉండేవాళ్ళు. దేవతలు రోజు వచ్చి కబుర్లు చెప్పి వెళుతూ ఉండేవాళ్ళు. అంతటి మహా అనుష్ఠాత, అంతటి ధర్మ పరిపాలకుడు, ధర్మస్వరూపుడు ఆ నాభి చక్రవర్తి. ఆయనకి ఎంతకాలానికి సత్సంతానం కలగలేదు. చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉండేవారు. చుట్టూతా మహర్షులు ఉండేవాళ్ళు. వాళ్ళతో నిరంతరం ధర్మోపన్యాసమే చేస్తూ ఉండేవాడు. ధర్మ సంభాషణలే చేస్తూ ఉండేవాడు. చుట్టూతా దేవతలు వచ్చేవాళ్ళు. వాళ్ళని లోకక్షేమం కోసం ప్రార్థన చేసేవాడు తప్ప రోజు ఇంటికొచ్చి దేవతలు మాట్లాడుతున్నా సరే నాకు సంతానం లేదు అని వాళ్ళ దేవతల దగ్గర కానీ మహర్షుల దగ్గర కానీ ఏనాడు ఆయన వ్యంగ్యంగా కూడా మాట్లాడలేదు. ఎందుకు అనుకున్నాడంటే సంతానం అనేది నాది, నా స్వార్థం. నేను కనుక నా కొరకు సంతానం అని అభ్యర్థించినట్లయితే ఇది స్వార్థమవుతుంది. స్వార్థం అనేది మనిషి శరీరంలో ప్రవేశించినట్లయితే అతని పతనానికి అది ప్రధాన కారణమవుతుంది. దాని యొక్క విరాట్ రూపం పరమాత్మ యొక్క విరాట్ రూపం కన్నా పెట్టరేగిపోతుంది. మనుషుడి యొక్క ఉన్నతి జరగదు అని ఆయన హెచ్చరిక మనసుకి తాను సంభాళించుకుంటూ ఏనాడు కూడా సంతానం కోసం పక్క వాళ్ళని అభ్యర్థించేవాడు కాదు. కేవలం పరమాత్మను మాత్రమే ప్రార్థన చేసేవాడు, సంతానం ఇవ్వవయ్యా అని. చాలా చుట్టూతా మహర్షులు ఉండేవారు, దేవతలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కదా, సత్పురుషులు కదా. పైపెచ్చు ఈ మహర్షిని, ఈ రాజుని, నాభి చక్రవర్తిని స్నేహితుల్లాగా ట్రీట్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఒకరోజు బాధపడ్డారు. అరే, మా ఫ్రెండ్ అయినటువంటి నాభి చక్రవర్తికి సత్సంతానం లేదు, ఇతనికి ఏదో విధంగా సత్సంతానం కలిగేట్లుగా చేయాలి అని ఆలోచన చేసి ఎందుకంటే ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే వాళ్ళందరూ నిర్ణయించారు, అన్నిటికన్నా ఉత్తమమైనది యజ్ఞమే కనుక యజ్ఞం ద్వారా కనుక విష్ణువుని ఆరాధన చేసినట్లయితే తీరని కోరిక ఉండదు. కాబట్టి ఈ నాభి చక్రవర్తి ద్వారా విష్ణుమూర్తి ప్రధానమైనటువంటి పుత్రకామేష్టి యజ్ఞాన్ని మనం నిర్వర్తింపచేస్తాం. తద్వారా ఆయనకు సంతానం కలుగుతుంది అని ఈ దేవతలు మహర్షులు అందరూ సత్సంకల్పం చేసుకుని నాభి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పారు. నాభి చక్రవర్తి ఈ పురుష సూక్త మంత్రాలతో మనకి పుత్రకామేష్టి అని మహాయజ్ఞం ఉంది. తద్వారా విరాట్ రూపుడైనటువంటి విష్ణుమూర్తిని కనుక ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా నీకు సత్సంతానం కలుగుతుంది. కాబట్టి నువ్వు తక్షణమే పుత్రకామేష్టి యాగం చేయవలసింది అని ప్రతిపాదన చేశారు. వెంటనే ఈ నాభి చక్రవర్తి చాలా సిగ్గుపడిపోయాడు. స్వామి, దేవతల్లారా, మహర్షుల్లారా, నన్ను క్షమించండి. మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను, లోకక్షేమం కోసం లేక పరమాత్మ ప్రీతి కోసం ఏ పని చేయమన్నా నేను చేస్తాను.
నాకు సంతానం అన్నట్లయితే అది నాకు మమత్వ భావన లోపంలో ప్రవేశించేస్తుంది. తద్వారా నాకు అభ్యున్నతి సర్వాత్మన నాశనమైపోతుంది. పరమాత్మ దృష్టిలో నేను చాలా చిన్నవాడిగా చేతులు కట్టుకుని నుంచవలసిన స్థాయిలో దిగజారిపోతాను. కాబట్టి నాకు ఇది సబబుగా అనిపించడం లేదు, మరో రకంగా అనుకోకండి అని చాలా వినయంగానే వాళ్ళకి ఎదురు చెప్పాడు. వాళ్లకు ఇతని యొక్క హృదయంలో ఉండేటువంటి ఆంతర్యం బాగా నచ్చింది. ఎక్కడ లోపల స్వార్థం ప్రవేశిస్తుందో, అహంత్వభావనో లేక మమత్వభావనో ప్రవేశిస్తుందో, ఎక్కడ పరమాత్మకు నేను దూరమైపోతానో అనే భయపడుతూ ఉన్నాడు. ఇతని యొక్క సాధన పరమ తీవ్ర స్థితిలో ఉంది, చివరి తెంపు దగ్గర ఇతని యొక్క జీవితం ఆగి ఉంది అని వాళ్ళందరూ కూడా సంతోషిస్తూనే ఉన్నారు. కానీ అతనికి సంతానం లేదు కదా, ప్రజయాహి మనుష్య పూర్ణ అంటూ ఉంటారు కదా. సంతానం అనేది కూడా అతని యొక్క సంపదలలో ఒక సంపద కదా. కనుక ఆ సత్సంతానం అనేది అతనికి కలగాలి, అతనితో యజ్ఞం చేయించాలి అని మళ్ళీ ఈ మహర్షులు దేవతలు అందరూ కూడా గుమిగూడి మళ్ళీ ఆ నాభి చక్రవర్తిని కూర్చోబెట్టి, రాజా ఇది నీ స్వార్థం అని మాత్రమే నువ్వు అనుకోవడానికి వీల్లేదు. కేవలం సంతానం నీకు మాత్రమే కాదు, నువ్వు రాజువి, నీ తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక యోగ్యుడైన వాడు కావాలి. లేకపోతే అయోగ్యుడికి అందలం అవుతే ఏమవుతుందో లోకంలో అందరికీ అనుభవ విదితమే. కనుక యోగ్యుడైన సంతానాన్ని నువ్వు సంపాదించాలి, ఇది కూడా లోకక్షేమంలో భాగమే. కాబట్టి నువ్వు పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వర్తించవలసిందే. స్వామి కార్యం స్వకార్యం రెండూ కూడా కలిసి వస్తుంది. ఇక్కడ నీ యొక్క తీవ్రత వల్ల నీకు మమత్వ భావన కలగదు, మేము మీకు అండగా ఉంటాము అని చాలా గట్టిగా హామీలు ఇవ్వటం చేత ఆయన కూడా లోకక్షేమం అనే అభిప్రాయాన్ని మనస్సుకు తీసుకుని ఒక శుభముహూర్తంలో ఈ పుత్రకామేష్టి మహాయజ్ఞాన్ని గంగా తీరంలో ప్రారంభించాడు. అద్భుతమైన మహామంత్రాలు, పురుష సూక్తంలో ఉండేటువంటి ఆ 16 రుక్కులను మహర్షులు, మంత్రసిద్ధులైనటువంటి మహర్షులు, దేవతలు అందరూ కలిసి కూడా పఠిస్తూ ఉన్నారు. ఆ మంత్రాలతో అగ్నిహోత్రుణ్ణి అక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ అగ్నిహోత్రుణ్ణి ఆహ్వానించడంలోనే ఇతను సిగ్గుపడిపోతున్నాడు. అగ్నేనయ్య అనే మాత్రం చెప్తుంటేనే ఇతను సిగ్గుపడిపోతూ ఉన్నాడు. అరే కామ్యోపాసన కదా ఇది, చిన్న కోరికతో, నా స్వార్థ కోరికతో పరమాత్మను ఉపాసన చేస్తున్నానే అని సిగ్గుతోనే ఉన్నాడు. కానీ చుట్టూతా అంతమంది మహర్షులు కలిసి మంత్రాలు చదువుతున్నారు, పెద్దల్ని ఎదురు చెప్పకూడదు కాబట్టి ఆయన నోరు మోసుకుని ఆ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అగ్నిదేవుడు వచ్చాడు. ఆ అగ్నిహోత్రంలో ఆ విరాట్ రూపమైన విష్ణుమూర్తిని కూడా ఆవాహన చేశారు. ఆయా మంత్రాలతో హవిర్ద్రవ్యాలను కూడా, పాయసాన్ని, ఆవు పాలను, ఆవు పెరుగు, ఆవు నెయ్యిని, సమిధలను కూడా సమర్పణ చేస్తూ వచ్చారు. యజ్ఞం పూర్తయింది. ఎప్పుడైతే చివరి దశకు వచ్చిందో ఉన్నట్టుండి ఆ అగ్నిహోత్రంలోంచి విరాట్ పురుషుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం అది, నల్లటి రూపం అది. దాని మీద బంగారు ఆభరణాలు తమ తమ జీవనాన్ని ధన్యం చేసుకున్నాయా అన్నట్లుగా విరాజంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి. అద్భుతమైన పట్టు పీతాంబరం ఉంది. కంఠంలో తులసీహారం ఉంది. దాని ఆనుకుని పద్మపు మాల ఉంది. నుదుట అద్భుతమైనటువంటి కస్తూరి తిలకం ఉంది. ఆ మొహంలో చిరునవ్వు ఉంది. ఆ చిరునవ్వు చూస్తేనే మన పాపాలన్నీ పోతాయా అన్నంత హృదయంగా ఉంది. అటువంటి దివ్యమంగళ స్వరూపం కేవలం అక్కడుండేటువంటి వాళ్ళకే కాదు, మహర్షులకే కాదు, దేవతలకే కాదు, ఈ నాభి చక్రవర్తికే కాదు, అక్కడ పరివారంగా ఉండేటువంటి సాధారణ జనులకు కూడా అది ఆయన దర్శనమిస్తూ ఉన్నాడు. సత్సంగతి అనేది ఎంత గొప్ప పుణ్యమో అర్థం చేసుకోండి. సజ్జనుల యొక్క సాంగత్యం ఏమాత్రము అర్హత లేనటువంటి సాధారణ జీవులకు కూడా విరాట్ రూపుడైనటువంటి పరమాత్మ ప్రత్యక్షాన్ని కలగజేస్తున్నది. అందరికీ కూడా ఆ పరమాత్మ సాక్షాత్కారం కనిపిస్తోంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని అందరూ చూశారు. అందరూ కూడా సాష్టాంగ దండాలే పెట్టారు, చేతులెత్తు నమస్కారాలు చేస్తున్నారు, వచ్చిన పాటలు పాడుతూ ఉన్నారు, వచ్చిన స్తోత్రాలు చెబుతూ ఉన్నారు, వేదమంత్రాలు చెబుతున్నారు. వాళ్ళ పొంగులో వాళ్ళు ఉన్నారు. పరమాత్మ వాళ్ళందరినీ కూడా కరుణా దృష్టితో చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరి యొక్క ప్రార్థనలు తాను స్వీకరిస్తున్నాడు. వాళ్ళందరి యొక్క
కీర్తనను తాను వింటున్నాడు, వాళ్ళందరి యొక్క కష్టాలను తాను తీరుస్తున్నాడు, నేను మీకున్నాను అన్నట్లుగా పలకరిస్తున్నాడా అన్నట్లుగా వాళ్ళందరినీ చూస్తున్నారు. దానితో ఈ భక్తుల యొక్క, దేవతల యొక్క, మహర్షుల యొక్క, పరిజనుల యొక్క ఆనందానికి అవధులే లేవు. వాళ్ళు అదొక ఆనంద డోలాయమానంగా ఆనంద డోలికల్లో ఊగుతూ ఉన్నారు. నాభి చక్రవర్తి మాత్రం చాలా సిగ్గుపడిపోతూ ఉన్నాడు. ఏదో చేయరాని నేరం చేసిన వాళ్ళలాగా తలకాయ వంచుకొని ఉన్నాడు. ఇంకేమిటి, ఒక మరణశిక్ష పడిన వాడు తన మరణశిక్ష రద్దు చేయమని ఏ విధంగా ప్రాధేయపడతాడో ఆ విధంగా చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాడు. వెనక్కి జరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందరూ కూడా విష్ణుమూర్తిని చూసి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను స్పృశించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గర ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతను నాభి చక్రవర్తి మాత్రం మెల్లిమెల్లిగా ఒకరి వెనకాల ఒక తనను తాను దాచుకుంటూ వెనక్కి వచ్చేస్తున్నాడు. పరమాత్మ అందరి హృదయాలను తొంగి చూస్తూ ఉన్నాడు. అలాగే ఈ నాభి చక్రవర్తిని చూస్తున్నాడు. అతని హృదయంలో కూడా తొంగి చూస్తూ ఉన్నాడు. అతని హృదయంలో అతను సిగ్గుపడిపోతూ ఉన్నాడు. పరమాత్మ, నిన్ను నేను సకామంతో ఉపాసన చేశాను, కోరికతో ఉపాసన చేశాను, నువ్వు ఇంత దయ చూపిస్తున్నావా? దీనికంటే నాకు మరణమే మేలు. నేను అధముణ్ణి, నేను యోగ్యుణ్ణి కాను, అసమర్థుణ్ణి అన్న తాను నిందించుకుంటూ నా యందు దయ చూపించావా అని ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నాడు. సరే, సర్వేశ్వరుడు, ఆయన మహానాటకైశ్వరుడు, ఆయన చిద్విలాసంగా శ్రీమన్ మహావిష్ణువు నవ్వుతూ దేవతల్ని, మహర్షుల్ని, ఈ వెనక్కి వెళుతున్న నిమి చక్రవర్తిని చూసి, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు అని ఏమీ తెలియని వాళ్ళలాగా అడిగాడు. నా కోసం మీరెందుకు యజ్ఞం చేశారు? ఈ యజ్ఞంలో నన్ను మీరెందుకు పిలిచారు అని అడిగాడు. అడిగి, సరే మీకేం కోరిక కావాలో నన్ను కోరుకోండి, ప్రసాదిస్తాను అని అభయభరత ముద్రను కూడా అనుగ్రహించాడు. ఈ మాట విని అక్కడుండే వాళ్ళ మొహాల్లో చిరునవ్వులు వికసించాయి. కానీ ఈ నాభి చక్రవర్తికి మాత్రం తన కంఠం మీద గట్టిగా కత్తి వేసి ఎవరో కొడుతున్నారా, ఇక క్షణంలో నాకు శిరచ్ఛేదన జరిగిపోతుందా అన్నంత భయం, కంగారు హృదయంలో ఒక్కసారిగా పెళ్ళుబొక్కాయి. చాలా సిగ్గుతో ఇంకా భూమిలోకి కుంగిపోతున్నారా అన్నట్లుగా అతని శరీరం మారిపోయింది. ఇంతలోనే దగ్గరగా ఉండే ఒక మహర్షి గారే ఆ నాభి చక్రవర్తి యొక్క చెయ్యిని పట్టుకుని కాసింత ముందుకు లాక్కు వచ్చి పరమాత్మకు చూపిస్తూ, పరమాత్మ, దేవదేవ, నీకు తెలియందేముంది, నువ్వు సర్వజ్ఞుడివి. ఈ నాభి చక్రవర్తికి యోగ్యమైన సంతానం లేదు కనుక నువ్వు దయ చూపించి ఇతనికి సంతానాన్ని అనుగ్రహించవలసింది అని అడిగాడు. పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి, సాధారణ ప్రజలే నన్ను ఆశ్రయిస్తే, నన్ను గోవిందా అని ఒక్కసారిగా పిలిస్తే వాళ్ళ కోరికలు తీర్చేస్తాను. మీరందరూ మహర్షులు, దేవతలు, మీరందరూ మంత్రసిద్ధులు కలిగిన వాళ్ళు, నిరంతరం సత్వగుణపూర్ణమైన హృదయం కలిగిన వాళ్ళు, పైపెచ్చు మంత్రములతో మీరు నన్ను ఉపాసన చేస్తున్నారు. మీ కోరికను నేను కాదంటానా? ఖచ్చితంగా ఇతనికి సంతానం కలుగుతుంది అని అన్నాడు. ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి ఆనందం వేస్తున్న ఈ నాభి చక్రవర్తికి మాత్రం చాలా దుఃఖంగా మారిపోతున్నది. ఆయన తన హృదయంలో చాలా విషాదంగా ఉన్నాడు. అప్పుడు భక్తవత్సలుడైన ఈ శ్రీమన్నారాయణుడే కాసింత ఆ నాభి చక్రవర్తికి దగ్గరికి వెళ్ళి తానే అతన్ని స్పృశించి కాసింత నిమురుతూ, నాభి చక్రవర్తి, నువ్వు భయపడకు. ఇంతవరకు నువ్వు నన్ను నిష్కామంగానే ఉపాసన చేశావు. ఏ కోరిక లేకుండా, నీకంటూ ఏ కోరిక లేకుండా నీ కర్తవ్యం అనే భావనతో నన్ను ఉపాసన చేశావు. నిష్కామ కర్మోపాసన చేశావు. అంటే భక్తితో నన్ను ఆశ్రయించావు. భక్తి అనే పదానికి అవ్యాజ ప్రేమ అనే అర్థం మనకి తెలిసిందే కదా. పరమాత్మపై మనకి ప్రీతి ఉంది. ఆ పరమాత్మను మనం ఎందుకు ఉపాసిస్తాం? ఏదో పని కావాలని, ఏదో డబ్బు కావాలని ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఉపాసన చేస్తాం. శత్రువులు పోవాలని మరో దేవతను ఉపాసిస్తాం. వాళ్ళేదో వశమవ్వాలని మరో దేవతను ఉపాసన చేస్తాం. ఉద్దేశ్యపూర్వకంగా, ఫలితపూర్వకంగా ఆ పరమాత్మపై ప్రీతిని సంపాదించుకుని ఆ దేవతను ఉపాసిస్తాం. ఫలితం తీరినా తీరకపోయినా కొంతకాలం తర్వాత ఆ విగ్రహాన్ని పక్కన పడేస్తాం. మన కోరికలు తక్కువ కాదు కదా, వరుస చాలా పెద్దది కదా. కోరికలు ఉండకూడదని పక్కవాడికి మాత్రమే చెప్తాం.
ఇక్కడ నువ్వు నిరంతరం సర్వేశ్వరుడైన సర్వమూల కారణమైన పదార్థాన్నే నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నావు. నీ వంటి వాడికి ఎటువంటి సంతానాన్ని నేను అనుగ్రహించాలి? 3 స్తరాలు. సాధారణమైన భక్తులకే సంతానాన్ని అనుగ్రహించాను. మహర్షులు మంత్రసిద్ధులు కలిగినటువంటి దేవతలు సత్వపూర్ణులైనటువంటి వాళ్ళు మంత్రపూర్వకంగా ప్రార్థిస్తే దానికన్నా సమన్నతమైనది ఇవ్వాలి. అందున నిష్కామ కర్మోపాసనతో ఇంకేమీ మోక్షానికి చిన్న దూరంలో ఉండేటువంటి నీలాంటి వాడు ప్రార్థిస్తే నేను ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి? ఉంటే ఉన్న దాంట్లో ఉత్తమోత్తమైన దాన్నే ఇవ్వాలి. ఉత్తమం అంటే ఏమిటి? అన్నిటికన్నా గొప్పది ఏముంది అన్నట్లయితే నేనే. నాలాంటిది ఇవ్వనా అన్నట్లయితే నాలాంటిదనే పదార్థం లేదయ్యా, ఉన్నది నేనే. అహమే వాసమేకోగ్రే. శ్రీమద్ భాగవత మహాగ్రంథం మొత్తం ఈ వాక్యం నుంచే కూడా కదా పుట్టింది. ఈ మాటకు అర్థం కోసమే కదా ఇంత మహాగ్రంథం పుట్టింది. అహమే వాసమేకోగ్రే, అహమేవ ఆసం. నేనే ఉన్నాను, నేనే ఉంటున్నాను, నేనే ఉండబోతున్నాను. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి. ఆ భావన నువ్వు ఇంతవరకు ఎరిగి ఏ విధమైన కోరిక లేకుండా నన్ను ఉపాసన చేశావు కనుక నేనే నీకు కొడుకుగా పుడతాను అని ఆయన వరమిచ్చాడు. ఆ వరమిచ్చి నీకు ఇంకా ఉత్తమ స్థితి కలుగుతుంది అని నాభి చక్రవర్తిని సముదాయించి, నువ్వేమి సకామోపాసన చేయలేదు, ఇది కూడా నిష్కామోపాసనే. నిష్కామోపాసన చేశావు కనుక నేనే నీకు ఫలితంగా వస్తున్నాను ఆయన అనుగ్రహించాడు. దాంతో ఆ నాభి చక్రవర్తి సాంత్వన పడ్డాడు. మిగతా మహర్షుల యొక్క అనుగ్రహంతో వాళ్ళ యొక్క సహకృతితో పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాడు. ఈ కథ వేరే. ఇక్కడ అతని కుమారుడుగా వృషభ చక్రవర్తిగా శ్రీమన్నారాయణమూర్తి అవతరించాడు. ఆయనే కాలాంతరంలో వృషభావధూతగా మారి వేదాంతోబోధ చేశాడు. భరత చక్రవర్తికి జన్మనిచ్చాడు. తద్వారా ఈ భరతరాజ్య వ్యవస్థాపనకి ఆయన కారణమయ్యాడు అనే ఘట్టాన్ని ఈ ఆస్తికుడు నాస్తికుడికి చెబుతున్నాడు. చెప్పి, నాస్తిక, ఈ నాభి చక్రవర్తి యొక్క కథ లేక వృషభ అవతార కథ వినటం వల్ల నీకేమర్థమైంది అని అడిగాడు. కాసింత సిగ్గుతో నాస్తికుడు ఒక మాట అన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. మనం ఇంతవరకు చాలా పురాణాలు మాట్లాడుకున్నాం. ఆ పురాణాల యొక్క తత్వం కూడా ఇలాగే కనిపిస్తున్నది. పరమాత్మ భక్తి లభ్యుడు, భక్తి సులభుడు. ఆ భక్తి ఉంటే ఆ పరమాత్మను మనం పట్టుకోగలం. మనలో భక్తి ఉన్నట్లయితే పరమాత్మ మనకు చిక్కుతాడు. ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన త్వరగా ఆశుతోష, వెంటనే సంతోషించేవాడు, వెంటనే వరాలను అనుగ్రహించేస్తాడు. భక్తి కావాలి అన్నట్లయితే అది ఉన్నట్టుండి రాదు. మనం అనుకోకూడదు, చెప్పుకోకూడదు, సంపాదించాలి. భక్తి ఎప్పుడు వస్తుంది? సర్వభూత దయ మనలో రావాలి. అందరి యందు దయ మనకు ఉండాలి. సర్వభూత దయ ఎప్పుడు వస్తుంది? మనలో నిర్వైర సర్వభూతత్వం వచ్చినట్లయితే, ఏ భూతమును కూడా ద్వేషించని స్థితిలో ఉన్నట్లయితే, ఏ భూతములను ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉన్నట్లయితే అన్ని భూతముల యందు దయ కలుగుతుంది. ఇది ఎప్పుడు కలుగుతుంది? మనలో కోరికలు లేనప్పుడు. కోరికలుంటే ఆ కోరికలు తీరితే గర్వం, తీరకపోతే కోపం, కోపం పెరిగితే ద్వేషం, ఆ ద్వేషం ఎవరి మీద చూపించాలో తెలియదు. నేను తప్ప ఈ ప్రపంచం మొత్తం దుర్మార్గమే అనే నిర్ణయానికి వచ్చేస్తాం. ఇంకేముంది? సర్వభూత ద్వేషమే వచ్చింది. ఇంకేముంది? నిర్వైర సర్వభూతత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నిర్వైర సర్వభూతత్వం లేదు కనుక, అంటే ఏ భూతంపై కూడా ద్వేషం లేకుండా ఉండుట అనే స్థితి లేదు కదా. అది లేదు కనుక ఆ సర్వభూత దయ అనేది మనకి ఒంటి పట్టదు. ఆ భూతదయ లేకపోయినట్లయితే నిష్కామ కర్మోపాసన అని పిలువబడే భక్తి అనేది మనకి అబ్బదు. ఆ భక్తి లేకపోతే పరమాత్మ మనకి చిక్కడు. పరమాత్మ చిక్కకపోతే మన కోరికలు తిరగవు. మరి ఇవన్నీ తీరుతాయా అంటే ఇవన్నీ కూడా తుచ్చమైనవే. ఎవరో అనుకుంటున్నారు ఏదో మంత్రం చేస్తే రాజవశీకరణం అయిపోతుంది, నేను చెప్పిందల్లా రాజుగారు వింటారు అని అనుకుంటూ ఉంటారు. అది కొంతకాలమే, 5 ఏళ్ళో 10 ఏళ్ళో పోతే చేసిన దానికి పుణ్యం ఎంతుందో దానికి రెట్టింపు పాపం ఉంది కదా. ఈ పాప పుణ్యాలు అనుభవించడానికి వీడు మళ్ళీ జన్మనెత్తాల్సిందే కదా. అదేమవుతుంది?
మంత్రం అంటే అర్థం ఏమిటి? మననాత్రాయతే ఇది మంత్ర. దేన్ని జపించడం వల్ల ఏదైతే మనం రక్షింపబడుతూ ఉంటామో, ఏదైతే మనల్ని రక్షిస్తుందో అది మంత్రం. ఏదైతే కామ్యోపాసన చేస్తామో, ఈ సర్వజనమే వశమానయ లాంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి కామ్యోపాసన కనుక చేసినట్లయితే ఈ మంత్రాలను నిష్కామ బుద్ధితో ఉపాసన చేయాలి, అది వేరే ప్రకరణం. ఇది కనుక సకామోపాసన చేసినట్లయితే ఇవి పాపపుణ్యములనే కలగజేస్తున్నాయి, పుణ్యాన్ని కలగజేసి తద్వారా సుఖాన్ని కలగజేస్తున్నాయి. అంటే సుఖం అనుభవించడానికి మళ్ళీ జన్మను పొందవలసిందే కదా, జన్మరాహిత్యాన్ని సంపాదించడానికే కదా మంత్రాలు ఉండేవి. ఎప్పుడైతే మంత్రాలను మనం సకామంగా ఉపాసన చేస్తామో అవి ఇంక మంత్రములు ఎలా అవుతాయి? అవి ఎందుకు రక్షిస్తాయి? కాబట్టి నిష్కామ కర్మోపాసన చేయాలి, భక్తి ద్వారా పరమాత్మను పొందాలి. ఇలా పొందినట్లయితే ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని మనం పొందగలిగిన వాళ్ళమవుతాము అని ఈ వ్యాస మహర్షి రాసించినటువంటి వాంగ్మయం చెబుతోంది అని నాకు అర్థమైంది అని నాస్తికుడు చెప్పాడు. అటువంటి పాఖండు అంటే ఎడ్డమంటే తడ్డమనే నాస్తికుడికే ఈ విషయం అర్థమైనట్లయితే పరమాత్మను దృఢంగా నమ్మే ఆస్తికులమైన మనకి ఆ విషయం అర్థం కాకపోలేదా? మనం కూడా మనలో ఉండేటువంటి అక్కర్లేని కోరికల యొక్క అభినివేశాన్ని కాసింత తగ్గించుకుని, కోరికలు లేకుండా ఉండమని అభిప్రాయం కాదు, ఆ కోరికలపై అభినివేశం, తీర్తే గర్వం తీరకపోతే కోపం లాంటి అభినివేశాన్ని తగ్గించుకుని మనం కూడా మన మనస్సును సాంత్వనపరిచి ఏ భూతమయందు అకారణంగా ద్వేషాన్ని పెంచుకోకుండా కుదిరినంత మేర అందరి పట్ల దయను పెంచుకుంటూ వీటి యొక్క సహకృతితో భక్తిని మన మనసులో దృఢంగా చేసుకుని ఆ భక్తి అనే హస్తములతో ఆ పరమాత్మ యొక్క పాదాలను కనుక ఆశ్రయించినట్లయితే ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొంది ఈ శ్రీమద్భాగవత మహాగ్రంథము యొక్క ప్రయోజనమైనటువంటి ఆ మోక్షాన్ని పొందగలిగిన వాళ్ళమవుతాం. ఆ విధమైన ప్రయత్నం చేయించమని, కాసింత మార్గదర్శనం చేసి చేదోడుగా ఉండమని ఆ పరమాత్మను ప్రార్థన చేసుకుంటూ, వెంకటరమణ స్వామిని ప్రార్థన చేసుకుంటూ మనం పై కార్యక్రమానికి ఆచార్యుల వారితో ప్రయాణం అవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలో మొదటి అధ్యాయాన్ని పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ప్రథమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ ఏవమేతత్పురా పృష్టో मैत्रेयो भगवान् किल क्षत्रावनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहमृद्धिमत् यद्वा अयं मन्त्रकृद्वो भगवानखिलेश्वरः पौरवेन्द्रगृहं हित्वा प्रविवेशात्मसात्कृतम् राजोवाच कुत्र क्षत्तुर्भगवता मैत्रेयेणा ससङ्गमः कदा वा सह संवादः एतद्वर्णयनः प्रभो न ह्यल्पार्थोदयस्तस्य विदुरस्यामलात्मनः तस्मिन् वरीयसि प्रश्नः साधुवादोपबृंहितः
सूत उवाच सूत उवाच स एव मृषिवर्योऽयं स एव वृषिवर्योऽयम् पृष्टो राज्ञा परीक्षिता पृष्टो राज्ञा परीक्षिता प्रत्याहतं सुबहुवित् प्रत्याहतं सुबहुवित् प्रीतात्मा श्रूयतामिति प्रीतात्मा श्रूयतामिति श्रीशुक उवाच श्रीशुक उवाच यदा तु राजा स्वसुतान् साधून् यदा तु राजा स्वसुतान् साधून् पुष्णन्न धर्मेण विनष्टदृष्टिः प्रश्नन्नधर्मेण विनष्टदृष्टिः भ्रातुर्यविष्ठस्य सुतान् विबन्धून् भ्रातुर्यविष्टस्य सुताभिबन्धून् प्रवेश्य लाक्षा भवने ददाह प्रवेश्य लाक्षा भवने ददाह यदा सभायां कुरु देवदेव्याः यदा सभायां गुरुदेवदेव्याः केशाभिमर्शं सुतकर्मगर्ह्यम् केशाभिमर्शं सुतकर्मगर्ह्यम् न वारयामास नृपस्नुषायाः नवारयामास नृपस्नुषायाः स्वास्त्रैर्हरन्त्याः कुचकुङ्कुमानि स्वासैरहन्त्याः कुचकुङ्कुमानि यूते त्वधर्मेण जितस्य साधोः यूते धर्मेण जितस्य साधोः सत्यावलम्बस्य वनागतस्य सत्यावलम्बस्य वनागतस्य न याचतोदात् समयेन दायम् न याचतो दासमयेन दायम् तमोजुषाणो यदजातशत्रोः तमोजानो यदजातशत्रोः यदा च पार्थप्रहितः सभायाम् यदा समार्तः प्रहितः सभायाम् जगद्गुरुर्यानि जगाद कृष्णः जगद्गुरुर्यानि जगाद कृष्णः न तानि पुंसाममृतायनानि न तानि पुंसाममृतायनानि राजोरुमेने क्षतपुण्यलेशः राजोरुमेने क्षतपुण्यलेशः यदोपहूतो भवनं प्रविष्टो यतोपहूतो भवनं प्रविष्टो मन्त्राय पृष्टः किल पूर्वजेन मन्त्राय पृष्टः किल पूर्वजेन अथाह तन्मन्त्रदृशां वरीयान् अथाह तन्मन्त्रदृशां वरीयान् यन्मन्त्रिणो वैदुरिकं वदन्ति यन्मन्त्रिणो वैदिकं वदन्ति अजातशत्रोः प्रतियच्छदायम् अजातशत्रोः प्रतियच्छदायम् तितिक्षतो दुर्विषहन्तवागः तितिक्षतो दुर्विषहन्तवागः सहानुजो यत्र वृकोदराहिः सहानुजो यत्र वृकोदराहिः श्वसन् रुषा यत्त्वमलं बिभेषि श्वसन् रुषा यत्र मलं बिभेषि वार्धांस्तु देवो भगवान् मुकुन्दो पार्थांस्तु देवो भगवान् मुकुन्दो गृहीतवान् सक्षिति देवदेवः गृहीतवान् सक्षिति देवदेवः आस्ते स्वपुर्यां यदु देवदेवो आस्ते सुपुर्यां यदु देवदेवो विनिर्जिताशेष नृदेवदेवः विनिर्जिताशेष नृदेवदेवः स एष दोषः पुरुषद्विडास्ते सवेश दोषो पुरुषद्विजासे गृहान् प्रविष्टो यमपत्य
गृहां प्रविष्टो यमपत्यमत्य पुष्णासि कृष्णाद्विमुखो गतश्रीः पुष्णासि कृष्णाद्विमुखो गतश्रीः त्यजाश्वशैवं कुशकौशलाय त्यजाश्च शैवं कुशकौशलाय इत्यूचिवांस्तत्र सुयोधनेन इत्योञ्चिमां तत्र सुयोधनेन प्रवृद्धकोपस्फुरिताधरेण प्रवृद्धगोपस्फुरिताधरेण असत्कृतः सत्स्पृहणीयशीलः असत्कृतः सत्स्पृहणीयशीलः क्षत्ता सकर्णानुजसौबलेन क्षत्ता सकर्णानुजसौबलेन कएन मत्रोपजुहावजिह्मम् करेण मत्रो बहुभावजिह्वम् दास्यासुतं यद्बलिनैव पुष्टः दास्यासुतं यद्बलिनैव पुष्टः तस्मिन् प्रतीपः परकृत्य आस्ते तस्मिन् प्रदेवः परकृत्य आस्ते निर्वास्यतामाशु पुराच्छ्वसानः निर्वास्यतामाशु पुराच्छ्वसानः स इत्थमत्युल्बणकर्णबाणैः स इत्थमत्युल्ललकर्णबाणैः भ्रातुः पुरो मर्मसुताडितोऽपि भ्रातुर्पुरो मर्मसुताडितोऽपि स्वयं धनुर्द्वारि निधाय मायाम् स्वयं धनुर्वारि निधाय मायाम् गतव्यथो यादुरुमानयानः गतव्यथो यादुरुमाययानः स निर्गतः कौरवपुण्यलब्धो स निर्गतः कौरवपुण्यलब्धो गजाह्वया तीर्थपदः पदानि गजाक्वया तीर्थपदः पदानि अन्वाक्रमत्पुण्यचिकीर्षयोर्व्याम् अन्वाक्रमत्पुण्यचिकीर्षयोर्व्याम् स्वधिष्ठितो यानि सहस्रमूर्तिः स्वधिष्ठितो यानि सहस्रमूर्तिः पुरेषु पुण्योपवनाद्रिकुञ्जेषु पुरेषु पुण्योपवनादिकुञ्जेषु अपङ्कतो येषु सरित्सरस्सु अपङ्कतो येषु सरित्सरस्सु अनन्तलिङ्गैः समलङ्कृतेषु अनन्तलिङ्गैः समलङ्कृतेषु चचारतीर्थायतनेष्वनन्यः चचारतीर्थायतनेष्वनन्यः गाम्पर्यटन्मेध्यविविक्तवृत्तिः गामपर्यटन्मेध्यविविक्तवृत्तिः सदा प्लुतोऽधशयनोऽवधूतः सदा प्लुतोऽधशयनोऽवधूतः अलक्षितस्वैरवधूतवेषो अलक्षितस्वैरवधूतवेषो व्रतानि चेरे हरितोषणानि व्रतानि चेदे हरितोषणानि इत्थं व्रजन् भारतमेव वर्षम् इत्थं व्रजन् भारतमेव वर्षम् कालेन यावद्गतवान् प्रभासम् कालेन यावत् प्रभवान् प्रभासम् तावच्छशासक्षितिमेकचक्राम् तावच्छशासक्षितिमेकचक्राम् एकातपत्रामजितेन पार्थः एकातपत्रामजितेन पार्थः तत्राथ शुश्रावसुहृद्विनष्टिम् तत्रावशुश्रावसुहृद्विनिष्टम् वनं यथा वेणुजवह्नि संश्रयम् वनं यथा वेणुजवह्नि संश्रयम् संस्पर्धया दग्धमथानुशोचन् संस्पर्धया दग्धमथानुशोचन् सरस्वतीं प्रत्यगियाय तूष्णीम् सरस्वतीं
सरस्वतीं प्रत्यगियाय तूष्णीम् तस्यां त्रितस्योशनसो मनोश्च तस्यां त्रिदस्योशनसो मनोश्च पृथो रथाग्नेरसितस्य वायोः पृथोरथाग्नेरसितस्य वायोः तीर्थं सुदासस्य गवाङ्गुहस्य तीर्थं सुदासस्य गवाङ्गुहस्य यच्छ्राद्धदेवस्य स आसिषेवे यच्छ्रार्थदेवस्य स आसिषेवे अन्यानि चेहद्विजदेवदेवैः अन्यानि चेद्विजदेवदेवैः कृतानि नानायतनानि विष्णोः कृतानि नानायतनानि विष्णो प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति ततस्त्वतिव्रज्य सुराष्ट्रमृद्धम् तदस्रतिव्रज्य सुराष्ट्रवृद्धम् सौवीरमत्स्यान् कुरुजाङ्गलांश्च सौवीरमत्स्यान् कुरुजाङ्गलांश्च कालेन तावद्यमुनामुपेत्य कालेन तावद्यमुनामुपेत्य तत्रोद्धवम् भागवतम् ददर्श तत्रोद्धवम् भागवतम् ददर्श स वासुदेवानुचरम् प्रशान्तम् स वासुदेवानुचरम् प्रशान्तम् बृहस्पतेः प्राक्तनयम् प्रतीतम् बृहस्पतेः प्राक्तनयम् प्रतीतम् आलिङ्ग्य गाढम् प्रणयेन भद्रम् आलिङ्ग्य गाढम् प्रणयेन भद्रम् स्वानामपृच्छद्भगवत्प्रजानाम् स्वानामपृच्छद्भगवत्प्रजानाम् कच्चित् पुराणौ पुरुषौ स्वनाभ्य कश्चित् पुराणो पुरुषौ स्वनाभ्य आत्मानुवृत्त्येह किलावतीर्णौ पद्मानुवृत्त्येह किलावतीर्णौ आसात उर्व्याः कुशलम् विधाय आसादौर्यः कुशलम् विधाय कृतक्षणौ कुशलम् शूरगेः कृतक्षणौ कुशलम् शूरगेः कच्चित् कुरूणाम् परमः सुहृन्नो कश्चित् कुरूणाम् परमः सुहृन्नो भामः स आस्ते सुखमङ्गशौरिः भामसास्ते सुमङ्गशौरिः यो वै स्वश्रूणाम् पितृवद्ददाति यो वै स्वसूनाम् विदुभद्रदाति वरान् वदान्यो वरतर्पणेन वरान् वराण्यो वरतर्पणेन कच्चिद्वरूथाधिपतिर्यदूनाम् कश्चिद्वरूथाधिपतिर्यदूनाम् प्रद्युम्न आस्ते सुखमङ्गवीरः प्रद्युम्नास्ते सुखमङ्गवीरः यम् रुक्मिणी भगवतोऽभिलेभे यम् रुक्मिणी भगवतोऽभिलेभे आराध्य विप्रान् स्मरमादिसर्गे आराध्य विप्रान् स्मरमादिसर्गे कच्चित् सुखम् सात्वत वृष्णिभोज कच्चित् सुखम् सात्वत वृष्णिभोज दाशार्हकाणामधिपः स आस्ते दाशार्हकाणामधिपः स आस्ते यमभ्यषिञ्चच्छतपत्रनेत्रो यमभ्यषिञ्चच्छतपत्रनेत्रो नृपासनाशाम् परिहृत्य दूरात् नृपासनाशाम् परिहृत्य दूरात् कच्चिद्
कच्चिद्धरे सौम्यसुतः सदृक्षः कच्चिद्धरे सौम्यसुतः सदृक्षः आस्ते ग्रणीरथिनां साधु साम्बः आस्ते ग्रणीरथिनां साधु साम्बः असूतयं जाम्बवती व्रताढ्या असूतयं जाम्बवती व्रताढ्या देवं गुहं योऽम्बिकया धृतोऽग्रे देवं गुहं योऽम्बिकया धृतोऽग्रे क्षेमं स कच्चिद्युयुधान आस्ते क्षेमं स कच्चिद्युयुधान आस्ते यः फाल्गुनाल्लब्धधनुरहस्यः यः फाल्गुनाल्लब्धधनुरहस्यः लेभेञ्जसाधोक्षजसेवयैव लेभेञ्जसाधोक्षजसेवयैव गतिं तदीयां यतिभिर्दुरापाम् गतिं तदीयां यतिभिर्दुरापाम् कच्चिद्बुधस्वस्त्यनमीव आस्ते कच्चिद्बुधस्वस्त्यनमिव आस्ते स्वफल्कपुत्रो भगवत्प्रपन्नः स्वफल्कपुत्रो भगवन्प्रपन्नः यः कृष्णपादाङ्कितमार्गपांसुषु यः कृष्णपादाङ्कितमार्गपांसुषु अचेष्टत प्रेम विभिन्नधैर्यः अचेष्टतप्रेम विभिन्नधैर्यः कच्चिच्छिवं देवकभोजपुत्र्याः कच्चिच्छिवं देवकभोजपुत्र्याः विष्णुप्रजाया इव देवमातुः विष्णुप्रजाया इव देवमातुः या वै स्वगर्भेण दधार देवम् या वै स्वगर्भेण दधार देवम् त्रयी यथा यज्ञवितानमर्थम् त्रयी यथा यज्ञविधानमर्थम् अपि स्विदास्ते भगवान् सुखं वो अपि स्थिरास्ते भगवान् सुखं वो यः सात्वतां कामदुघो निरुद्धः यः सात्वतां कामदुघो निरुद्धः यमामनन्ति स्मः शब्दयोनिम् यमामनन्ति स्मः शब्दयोनिम् मनोमयं सत्त्वतुरीयतत्त्वम् मनोमयं सत्त्वतुरीयतत्त्वम् अपि स्विदन्ये च निजात्मदैवम् अपि स्विदन्ये च निजात्मदैवम् अनन्यवृत्त्या समनुव्रताये अनन्यवृत्त्या समनुव्रताये हृदीकसत्यात्मजचारुदेष्ण हृदीकसत्यात्मजचारुदेष्ण गदादय स्वस्ति चरन्ति सौम्य गदादय स्वस्ति चरन्ति सौम्य अपि स्वदोर्भ्यां विजयाच्युताभ्याम् अपि स्वदोर्भ्यां विजयाच्युताभ्याम् धर्मेण धर्मः परिपाति सेतुम् धर्मेण धर्मः परिपाति सेतुम् दुर्योधनो तप्यत यत्सभायाम् दुर्योधनो तप्यतयत्सभायाम् साम्राज्यलक्ष्म्या विजयानुवृत्त्या साम्राज्यलक्ष्म्या विजयानुवृत्त्या किं वा कृताघेष्वघमत्यमर्षि किं वा कृताघेष्वघमत्यमर्षि भीमो हि वद्दीर्घतमं व्यमुञ्चत् भीमो हि वद्दीर्घतमं व्यमुञ्चत् यस्याङ्घ्रिपातं रणभूर्णसेः यस्याङ्घ्रिपातं रणभूर्णसेः मार्गं गदायाश्चरतो विचित्रम् मार्गं गदायाश्चरतो विचित्रम्
कश्चिद् यशोधारथयूथपानाम् कश्चिद्यशोधारथयोधपानाम् गाण्डीवधन्वोपरतारिरास्ते गाण्डीवधन्वोपरतारिरास्ते अलक्षितो यच्छरकूटगूढो अलक्षितो यशरकूटगूढो मायाकिरातो गिरिशस्तुतोष मायागिरातो गिरिशस्तुतोष यमावुतस्वित्तनयौ पृथायाः यमावृतस्वित्तनयो वृथायाः पार्थैर्वृतौ पक्ष्मभिरक्षिणीव पार्थैर्वृतौ पक्ष्मभिरक्षिणीव प्रेमात उद्दाय मृधे स्वरिक्थम् प्रेमादमुदाय हृदे स्वरिक्थम् परात्सुपर्णाविव वज्रिवक्त्रात् परात्सुवर्णाविव वज्रिवक्त्रात् अहो पृथापि ध्रियतेऽर्भकार्थे अहो वृथा विध्रियतेऽर्भकार्थे राजर्षिवर्येण विनापितेन राजर्षिवर्येण विनापितेन यस्त्वेकवीरोधिरथो विजिज्ञे यस्त्वेकवीरोधिरथो विजिग्रे धनुर्द्वितीयः ककुभश्च तस्रः धनुर्विधीयः ककुभश्च तस्रः सौम्यानुशोचेतमथः पतन्तम् सौम्यानुशोचेतमथः पतन्तम् भ्रात्रे परेताय विदुद्रुहेयः भ्राते परेताय विदुद्रुहेयः निर्यापितो येन सुहृत्स्वपुर्याः निर्यापितो येन सुहृत्स्वपुर्याः अहं स्वपुत्रान् समनुव्रतेन अहं स्वपुत्रान् समनुव्रतेन सोऽहं हरेर्मर्त्यविडम्बनेन सोऽहं हरेर्मर्त्यविडम्बनेन दृशो नृणां चालयतो विधातुः दृशो नृणां चालयतो विधातुः नान्योपलक्ष्यः पदवीं प्रसादात् नानोपलक्ष्यः पदवीं प्रसादात् चरामि पश्यन् गतविस्मयोऽत्र चरामि पश्यन् गतविस्मयोऽत्र नूनं नृपाणां त्रिमदोत्पथानां नूनं नृपाणां त्रिपदोत्पथानां महीमुहुश्चालयतां च मूभिः महीमुहुश्चालयतां च मोभिः वधात् प्रपन्नार्तिजिहीर्षयेषोऽपि प्रपन्नार्तिजिहीर्षयेषोऽपि उपैक्षताघं भगवान् कुरूणाम् उपैक्षताघं भगवान् कुरूणाम् अजस्य जन्मोत्पथनाशनाय अजस्य जन्मोत्पथनाशनाय कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसाम् कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसाम् नन्वन्यथा कोर्हति देहयोगम् नम्रन् यथा कोर्हति देहयोगम् परो गुणानामुत कर्मतन्त्रम् परो गुणानामुत कर्मतन्त्रम् तस्य प्रपन्नाखिललोकपानाम् तस्य प्रपन्नाखिललोकपानाम् अवस्थितानामनुशासने स्वे अवस्थितानामनुशासने स्वे अर्थाय जातस्य यदुष्वजस्य अर्थाय जातस्य यदुष्वजस्य वार्तां सखे कीर्तयतीर्धकीर्तेः वार्तां सखे कीर्तयतीर्थकीर्तेः
इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते महापुराणे महापुराणे पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे विदुरोद्धव संवादे विदुरोद्धव संवादे प्रथमोऽध्यायः प्रथमोऽध्यायः ఎంతో నీతిమంతుడు ప్రజ్ఞాశాలి భగవద్భక్తుడు అయిన విదురుణ్ణి వద్దనుకుని మంచి మాటలు చెబుతున్నాడని తట్టుకోలేక దుర్యోధనాదులు విడిచిపెడితే ఆ విదురుడు చక్కగా తీర్థయాత్రల్ని చేస్తూ ఉద్ధవుణ్ణి చేరి శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని పరమాత్మ తత్వాన్ని ఇంకా ఇంకా వంట పట్టించుకుని సత్సంగంతో భగవద్ అనుగ్రహాన్ని సంపాదించాడు. ఆ విశేషాలన్నీ మనం ఈ అధ్యాయంలో పారాయణ పూర్వకంగా నేర్చుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.